ఉని ముకుందన్ హీరోగా వచ్చిన మార్కో సినిమా వరల్డ్ వైడ్గా 100 కోట్ల వసూళ్లు సాధించింది మచ్చ. 25 కోట్లు వసూళ్లు సాధిస్తూ గొప్ప అన్నట్లుగా విడుదలైన మార్కో సినిమా అంచనాలను మించి ఏకంగా 100 కోట్ల వసూళ్లు రాబట్టి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు బాక్సాఫీస్ వర్గాలను సర్ప్రైజ్ చేసింది. ఈ మలయాళ సినిమాకు హాసిఫ్ దర్శకత్వం వహించారు మచ్చ. మొదట కేవలం మలయాళంలోను మాత్రమే విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేశారు. మలయాళ రిలీజ్ తరువాత తెలుగులో వారం రోజులకే విడుదల చేసేశారు మచ్చ. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో మార్కోను తీసుకొచ్చారు. మలయాళ మార్కో సినిమా గత ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా మన ముందుకైతే వచ్చింది మచ్చ. కొన్ని కారణాల వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎటాకల్కి ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో సోనీ లైవ్లో స్ట్రీమింగ్కి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ అయిన దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయినా అంచనాలు భారీగానే ఉన్నాయి. థియేట్రికల్ వెర్షన్ కాకుండా ఓటీటీలో సెన్సర్ కట్స్ లేకుండా కొత్త వెర్షన్ను స్ట్రీమింగ్ చేయాలని అయితే భావిస్తున్నారు. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేశారు అంటూ మలయాళ సినీ వర్గాల్లో మీడియా సర్కిల్స్లో ప్రచారం అయితే జరుగుతుంది. మార్కో సినిమాలోని వైలెంట్ కంటెంట్ సెన్సర్ కట్స్కి గురి అయ్యింది. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా భారీ సెన్సర్ కట్స్ అయితే వేశారు మచ్చ. తీవ్రమైన రక్తపాతం సన్నివేశాలు వద్దని కట్స్ అయితే చెప్పారు. ఇప్పుడు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసే సమయంలో సెన్సర్కి ఏ వెర్షన్ అయితే పంపించారో దాన్నే కట్స్ లేకుండా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన సౌండ్ మిక్సింగ్ను ప్లాన్ చేస్తున్నారు మచ్చ. అతి త్వరలోనే వర్క్ పూర్తి చేసి సినిమాను మన ముందుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్కో సినిమాలో మామూలుగానే హింసాత్మకంగా సన్నివేశాలు పీక్స్లో ఉన్నాయి. అలాంటి సన్నివేశాలు ఇప్పుడు మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి మచ్చ. తెలుగులో బాగమతి సినిమాతో సుపరిచితుడు అయిన ఉన్ని ముకుందన్ ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలోనూ నటించి మెప్పించాడు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో నటించడం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నా ఆ తరువాత ఎక్కువగా టాలీవుడ్ సినిమాలో కనిపించలేదు. తెలుగు నుంచి పలు ఆఫర్లు వచ్చిన ఉన్ని ముకుందన్ ఆసక్తి అయితే చూపించలేదు మచ్చ. మలయాళంలో ఈయన మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు మార్కో సినిమాతో కమర్షియల్గా బిగ్ సక్సెస్ని దక్కించుకున్నాడు మచ్చ. మార్కో మూవీని ఓటీటీలో చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.